ప్రియమైన వాళ్ళారా, ప్రభునామంలో అందరికీ వందనాలు. మరి ఈ దినం కూడా యేసుక్రీస్తు వారి ప్రియమైన నామములో మరి యొక్క వీడియో వాక్యం కొరకై మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. మరి ఈ దినం మన వాక్య భాగం కొరకై అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నుంచి ఒక వచనం చదువుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనం. 13వ వచనంలో అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడంటే, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. ఎంతో గూఢమైన ఒక అర్థం కలిగినట్టు ఒక మాట, ఒక చెప్పాలంటే ఒక మరి గొప్పదైనట్టు ఒక తీర్మానంతో కూడినట్టు ఒక మాట ఇది. ఇంగ్లీష్లో అయితే ఏమంటే, ఐ కెన్ డూ ఆల్ థింగ్స్ త్రూ క్రైస్ట్ హెస్ విచ్ స్ట్రెంగ్థెన్డ్ మీ త్రూ క్రైస్ట్. ఇక్కడ నన్ను బలపరచువాడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభులో నేను సమస్తమును చేయగలంటాడు. ఎందుకంటే ఆయన నన్ను బలపరుస్తాడు. యేసుక్రీస్తు ప్రభు నన్ను బలపరిచేవాడుగా ఉంటున్నాడు అనే కార్యాన్ని తన జీవితంలో ఎరిగినవాడు ఉంటున్నాడు. ఎట్లాగా ఈ కార్యము ఎరిగి ఇంత ధైర్యంగా నేను ఆయన నామంలో సమస్తమును చేయగలను అని చెప్పేటప్పుడు ఆయన నామము మరి ఎంత గొప్పది, ఎంత శక్తివంతమైనది, ఆయన యొక్క మహిమ ప్రభావం ఎంత గొప్పది అనేటువంటి కార్యాన్ని మనం చూసుకోవాల్సి అనుకుంటున్నాం. ఎందుకంటే ఆ యొక్క గొప్పతనమే, లేకపోతే ఆ యొక్క బలమే, లేక ఆ యొక్క శక్తినే మరి ఇక్కడ ఉపయోగించేవాడుగా ఉంటున్నాడు అనేటువంటి కార్యం. కాబట్టి క్రీస్తు యొక్క శక్తి అనేటువంటిది మనం చూసినట్లయితే ఒక 2-3 అంశాలు మనము దేవుని వాక్యం నుంచి చూస్తాం. యేసు ప్రభు యొక్క శక్తి లేక ఆయన యొక్క అధికారం అనేటువంటిది యోహాను సువార్త మొట్టమొదటిగా మత్తయి సువార్తను చూస్తాం. మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. మత్తయి సువార్త 9వ అధ్యాయము 6వ వచనంలో ఏమంటున్నాడంటే, 6వ వచనంలో, ఆయనను పాపమును క్షమించుటకు భూమి మీద మనిషి కుమారునికి అధికారం కలదని మీరు తెలుసుకునేవారని చెప్పి ఆ పక్షవాయు గల వారిని నీవు లేచి నీ మంచం ఎత్తుకొని పొమ్మని చెప్పగా. ఇక్కడ యేసు ప్రభు దగ్గరికి ఒక పక్షవాయు గలవాడిని తీసుకొచ్చినప్పుడు యేసు ప్రభు చెప్తున్నాడు, నీ పాపములు క్షమించబడినవి అని పక్షవాయు గలవానితో చెప్పినప్పుడు వెంటనే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు పరిశీలన ఏమంటారు, పాపములు క్షమించడానికి ఈయనెవరు? దేవుడే కదా పాపం క్షమించేది అన్నట్లు మాట్లాడుతున్నారు. కాబట్టి అప్పుడు వెంటనే యేసు ప్రభు ఏమంటాడంటే, నా అధికారం గురించి మీకు చెప్తాను వినండి. మనిషి కుమారుడు భూమి మీద మనుషుల పాపమును క్షమించడానికి అధికారం కలిగిన వాడు. కాబట్టి ఆయన అధికారం ఎటువంటిది? క్షమించేటువంటి అధికారం, పాపములు క్షమించుటకు అధికారం కలిగిన వాడు. ఈ యొక్క క్రీస్తు యొక్క అధికారాన్ని లేక శక్తిని అపోస్తలుడైన పౌలు ఎరిగిన వాడుగా తను తాను మరి అన్వయించుకుంటున్నాడు. దాంట్లో అంత మాత్రం కాకుండా ఆయన యొక్క శక్తిగా ఎటువంటిదంటే పాపములు క్షమించడం మాత్రమే కాదు, మరి అదే మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వచనంలో ఏమంటాడంటే, అయితే యేసు వారి యొద్దకు వచ్చి పరలోకమందును భూమి మీద నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉంటున్నది. కాబట్టి పరలోకములు కానీ భూమి మీద కానీ భూమి కింద కానీ అక్కడ సర్వాధికారం, ఇన్ఫినిట్ పవర్, సర్వాధికారం. కాబట్టి ఆయనకు మరి సమస్తం మీద అధికారం ఉంటున్నది అనేటువంటి కార్యాన్ని, ఆయన శక్తిని అపోస్తలుడైన పౌలు తన జీవితంలో ఎరిగినవాడు ఉంటున్నాడు. అప్పుడే నన్ను బలపరచువాడని చెప్పగలడు. ఎందుకంటే ఆయన బలవంతుడు కాబట్టి నన్ను బలపరుస్తాడు. మరి ఆయన బలవంతుడు కాకపోతే నన్ను ఎట్లా బలపరుస్తాడు? కాబట్టి దేవుని యొక్క మరి కృప ద్వారా క్రీస్తు యొక్క బలము లేక ఆయన శక్తి, ఆయన యొక్క మహాత్యము ఎరిగినవాడుగా మనం చూస్తున్నాం. అట్లాగే మనం చూసినట్లయితే యోహాను సువార్త 10వ అధ్యాయం ఇంకొక మాట అంటాడు. ఎటువంటి బలం అంటే బలము, యోహాను సువార్త 10వ అధ్యాయము 18వ వచనం, రైట్, 10వ అధ్యాయం 18వ వచనం ఏమంటున్నాడంటే, ఇక్కడ ఎవడును నా ప్రాణం తీసుకున్నాడు, నా అంతటా నేనే దాన్ని పెట్టుచున్నాను, దాన్ని పెట్టుటకు నాకు అధికారం కలదు, దాన్ని తీసుకుంటకు నాకు అధికారం కలదు. చూస్తా యేసు ప్రభు మాట వినండి, ఇక్కడ గమనించండి బాగా. ఎవరైనా ఒక ప్రాణం పెట్టేదానికి తీసుకునేదానికి అధికారం ఉండదు. పెట్టేదానికంటే ఒకవేళ మనం చనిపోయేదానికైతే మనుషులు ఎట్లా కూడా చనిపోతున్నారు, మరి తిరిగి వాళ్ళు బతకగలరా? లేదు. అయితే ఆయన ఏమంటాడంటే, నా ప్రాణం మీద అధికారం ఉంటుంది కదా. కాబట్టి అయితే ఆయన యొక్క జీవితం మీదనే ఆయనకు అధికారం ఉంటున్నది. నా యొక్క ప్రాణము పెట్టేదానికి తీసుకునేదానికి, అంటే ఆయనకు మించి ఇంకా ఏమి జరగదు, ఎక్కడ జరగదు, ఎప్పుడు జరగదు, ఏ విధంగా జరగదు అనే దాని కార్యాన్ని గుర్తించేదిగా ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి సర్వాధికారం ఉంటున్నది,
అట్లాగే ఆయన మీద కూడా ఆయనకే అధికారం ఉంటుంది. ఆయన జీవితం మీద, ఆయన జీవం మీద ఆయనకే అధికారం ఉంటుంది. మరి ఏ మనుషునికి ఇటువంటి అధికారం ఉండదు. అది కొరకే ఆయన యొక్క గొప్ప శక్తిని అపోస్తలుడైన పౌలు కలిగి ఉంటున్నాడు కాబట్టి, దాన్ని గ్రహించినాడు కాబట్టి నన్ను బలపరచువాడు అంటాడు. కాబట్టి నేను ఎరిగి ఉంటున్నాను నన్ను బలపరచువాడు ఎటువంటి వాడంటే ఇంత అధికారం కలిగినట్టు వాడుకుంటున్నాడు కదా. అట్లాగే ఆయన తన యొక్క ప్రాణం పెట్టుటకు తీసుకుంటే అధికారం. అదే సమయంలో ఆయన మరి మనుషులకు నిత్య జీవం ఇచ్చేదానికి అధికారం ఉంటుంది. చూడండి, యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము, నీవు నీ కుమారుడికి ఇచ్చిన వారికి అందరినీ ఆయన నిత్య జీవం అనుగ్రహించినట్లు. కాబట్టి నీ కుమారుడు ఎవరెవరైతే ఆయన సమీపించినారో వారికి నిత్య జీవం అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీద ఆయనకు అధికారం ఇచ్చితివి. కాబట్టి భూమి ఆకాశముల మీద అధికారం ఉంటున్నది, పాపం క్షమించే దాని మీద అధికారం ఉంటున్నది, తన ప్రాణం పెట్టుటకు తీసుకుంటకు అధికారం ఉంటున్నది. అట్లాగే సర్వ శరీరాల మీద అధికారం ఇచ్చి వారికి నిత్య జీవం ఇచ్చేదానికి అధికారం ఉంటుంది. ఇది యేసుక్రీస్తు యొక్క అధికారం. కాబట్టి ఇటువంటి యేసుక్రీస్తు నన్ను బలపరిచేవాడు ఉంటున్నాడు. ఇంత సర్వాధికారి ఏంటి దేవుడు, సర్వ మహత్యం గొప్పతనం కలిగిన దేవుడు, అధికారం కలిగిన దేవుడు. కాబట్టి అంత మాత్రం కాదు, ఆయన మరి ఆశ్చర్యకార్యాలు చేసే దేవుడు ఉంటున్నాడు. అందుకొరకే మనం చూస్తాం అపోస్తల కార్యం 20వ అధ్యాయంలో, అపోస్తల కార్యములు 20వ అధ్యాయము, మరి ఇక్కడ 10వ అధ్యాయం 38 వచ్చిన చదువుతాను. 10వ అధ్యాయం 38. దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించెను. దేవుడు ఆయనకు తోడైండును కనుక ఆయన మేలు చేయొచ్చు, అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచు ఉండెను. కాబట్టి ఇట్స్ ఎ వండర్ వర్కింగ్ పవర్. ఆయనకు మరి దయ్యములు లోబడినాయి. చూసినట్లయితే మరి ఆయన ఏం చేశాడు, చనిపోయిన లాజరును లేపినాడు. మరి చూసినట్లయితే మరి ఈ విధంగా ఆయన మరణంలో ఉండేవారు జయించి మరణంలో ఉండేవారు లేపినారు, మరి వ్యాధిలో ఉండేవారు లేపినారు, దయ్యములు పట్టినవారు విడుదల పెంచినాడు. ఇది ఆయన అధికారం. కాబట్టి ఇప్పుడు మనం గమనించినట్లయితే క్లుప్తంగా అంతా కూడాను యేసుక్రీస్తుకు మించిన అధికారంగా ఏది కూడా మరి ఎక్కడ లేదు అనేటువంటి దాన్ని మనం గుర్తించవలసి అనుకుంటున్నాం. ఇట్టి అధికారం, ఇట్టి శక్తి, ఇట్టి ప్రభావం కంటే యేసుక్రీస్తు ప్రభు కాబట్టి ఆయన నామంలోనే నేను సమస్తమును చేయగలను. ఆయనే నన్ను బలపరచువాడు. అటువంటి వాడు నన్ను బలపరిచేటుకుంటే, అటువంటి ఆయన నన్ను ప్రోత్సాహపరుస్తుంటే, అటువంటి ఆయన నన్ను ఎంకరేజ్ చేస్తుంటే నేను ఎందుకు చేయలేను? కార్యం చేయగలను. ఆయన ద్వారా నేను చేస్తాను. కాబట్టి ఈ యొక్క అనుభవంలోనికి, ఈ యొక్క ధైర్యంలో, ఇటువంటి విశ్వాసంలోనికి మనం రావాలా కదా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే నన్ను బలపరచువానందు నేను సమస్తమును చేయగలను అంటున్నాడు. సమస్తమును చేయగలను. ఏం చేయగలడైనా? చేసేటి కార్యం ఏంటంటే మొట్టమొదటిగా ఆయన బలం ఎటువంటిదిగా ఉంటుంది చూడండి. మనం చూస్తున్నాము మరి పాత నిబంధనలు యెషయా గ్రంథంలో మనం గమనించినట్లయితే యెషయా గ్రంథం 40వ అధ్యాయంలో ఒక మాట చెప్తాడు. యెషయా గ్రంథము 40వ అధ్యాయం, సొమ్మసిల్లిన వారికి బలమిచ్చేవాడు ఆయనే, శక్తిహీనులకు బలాభివృద్ధి కలుగజేయవాడు ఆయనే. కాబట్టి దేవుడు సొమ్మసిల్లిన వారికి, అలసట చెందిన వారికి, దిగులు పడకుండేవారికి, దిగుల్లో ఉండేవారికి, దుఃఖంలో ఉండేవారికి బలం ఇచ్చేవాడు ఆయనే. బాలుడు సొమ్మసిల్లుదురు, యవనస్తులు అలయుదురు. అది సాధారణం, న్యాచురల్. అయితే యెహోవా కొరకు ఎదురు చూసేవారు అంటే ఆయన కృప కొరకు ఎదురు చూసేవాళ్ళు, ఆయన యొక్క దయ కొరకు, ఆయన యొక్క మరి సహాయం కొరకే ఎదురు చూసేవాళ్ళు. ఎట్లాగంటారా? నూతన బలం పొందిదురు, వారు పక్షిరాజులే రెక్కలు చాపి పైకి ఎగురుదంట. నూతన బలం, నూతన శక్తి. కాబట్టి ఎట్లా వస్తుంది శక్తి? ఆయనందు మరి విశ్వాసం వచ్చిన వారికి నూతన బలం ఆయన అనుగ్రహించేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి ఈ ధైర్యంతోనే అపోస్తలుడైన పౌలు కూడా చెప్తాడు. అదేవిధంగా 41వ అధ్యాయంలో, 41వ అధ్యాయం 10వ వచనంలో ఏమంటాడు? నేను నీతో చెప్పినాను, నీకు తోడై ఉన్నాను, భయపడకము, నేను నీకు దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును, నీకు సహాయం చేయవాడు నేనే. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడు? యెషయా ద్వారా తన ప్రజలైన వారికి ఏం చెప్తున్నాడంటే భయపడకము, నేను నీ దేవుడను అంటాడు, దిగులు పడకమంటాడు, నీకు సహాయం చేసేవాడిని నేనే. కాబట్టి మరి మహా గొప్ప దేవుడు, అత్యంత అధికారము, కృప, శక్తి కలిగిన దేవుడు. భయపడకమని మనం చెప్పేటప్పుడు మనం భయపడాల్సిన అవసరం ఏంటుంది? భయపడాల్సిన అవసరము అస్సలు లేదండి మన జీవితంలో. కారణం ఏంటంటే
ఆయనే చెప్తుంటున్నాడు, భయపడకము అంటున్నాడు అన్నమాట. కాబట్టి అందుకొరకే ఆయనకు శక్తిని మనం గమనించాలనే కార్యాన్ని గురించి అప్పొస్తలుడైన పౌలు కూడా ఏం రాస్తాడంటే, మన యొక్క జీవితంలో విశ్వాసును మనం ఆయన శక్తిని మనం ఎరుగవలసిన వారుకుంటున్నాం, ఆయనకు అధికారాన్ని మనం ఎరుగవలసిన వారుకుంటున్నాం. అందుకే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. ఇక్కడ ఎఫెసీయులకు 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 3వ అధ్యాయము 16వ వచనం ఏమిటంటే, క్రీస్తు మీ హృదయముల్లో విశ్వాసం ద్వారా నివసించినట్లుగా తన మహిమైశ్వరం చొప్పున మీకు దయచేయాలని మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణమగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడినట్లుగా. కాబట్టి ఆయన సంపూర్ణతలో పూర్ణమయ్యేదాని కొరకే, అంటే ఆయన యొక్క శక్తిలో, ఆయన యొక్క అధికారములో మనము ఎరిగిన వారమై ఆ అధికారమును మనం కలిగిన వారం ఉండాలని కదా. చూసినట్లయితే దేవుని యొక్క సంపూర్ణత ఎందుకు పూర్ణులగినట్లు, ఆయన సంపూర్ణుడు. ఆ విధంగా మనం కూడా ఆయన సంపూర్ణతలో పాల్పొందిన వారు ఉంటాం. అంటే ఆయన యొక్క సంపూర్ణత ఎప్పుడైతే మనలో మరి ఉంటున్నదో అప్పుడు మరి అపోస్తలుడైన పౌలు చెప్పినట్లు నన్ను బలపరచువా అని ఎందు. కాబట్టి మనల్ని బలపరచువాడు సంపూర్ణుడై ఉంటున్నాడు, సర్వాధికారి ఉంటున్నాడు. కాబట్టి అటువంటి యొక్క దేవుని యొక్క నామంలో మరి ఆయన మనం బలపరుస్తాడు. అందుకొరకే కొలసీలకు రాసేటప్పుడు కూడా కొలసీలకు 1వ అధ్యాయం 11వ వచనంలో ఏమంటే ఈ బలాన్ని గురించి 11వ వచనంలో ఆయన మహిమ శక్తిని సంపూర్ణ బలముతో బలపరచబడాలనియు తేజవాసులైన పరిశుద్ధుల్లో స్వాస్థ్యములో పాలువారమగునట్లు. కాబట్టి మనము అటువంటి యొక్క స్వాస్థ్యములో పాలువారమయ్యేటట్లు సంపూర్ణ బలముతో బలపరచబడవలనని మీ కొరకు ప్రార్థన చేస్తాను అంటున్నాడు అపోస్తలుడైన పౌలు. కాబట్టి ఎక్కడ చూసినప్పుడు కూడా ఆయన బలము, ఆయన శక్తిలో మనము బలపరచబడాలా అనే కార్యాన్ని గురించి చూస్తాం. అందుకొరకే మరి తిమోతికి రాసేటప్పుడు ఏమంటే, తిమోతికి రాస్తున్నాడు అపోస్తలుడైన పౌలు 2 తిమోతిలో ఏం చెప్తున్నాడు ఇక్కడ, 2 తిమోతి 4వ అధ్యాయము 17వ వచనం ఏమంటాడంటే, అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్ని జనులందరూ దాన్ని విను నిమిత్తము ప్రభువు నా పక్కన నిలిచి నన్ను బలపరచను. కాబట్టి తనకు కలిగినట్టుగా మరి శ్రమలు, సువార్త ప్రకటించట్లో ప్రాణాపాయములు, వీటన్నిటి మధ్యలో ప్రభు నా కుడి ప్రక్కన ఉంటున్నాడు అంటాడు. కాబట్టి ప్రభు నా కుడి పక్కన ఉంటుండగానే నాకు కలిగిన శ్రమలు, బాధలు, హింసలన్నింటిలో కూడా ఆయన నా పక్షంగా ఉంటున్నాడు. అంటే ఆయన తన బలాన్ని నాలో నిరూపించుంటున్నాడు. కాబట్టి నేను ఆ విధంగా చేయగలుగుతున్నాను. కాబట్టి నన్ను బలపరచువా నిందు నేను సమస్తమును చేయగలను అని చెప్పాలంటే ఆయన యొక్క బలాన్ని మనం ఎరిగిన వారం ఉండాలి, ఆయన శక్తిని మనం ఎరిగిన వారు, ఆయన అధికారాన్ని మనం ఎరిగిన అనుభవించిన వారం ఉండాలి మనం. ఆ విధంగా అనుభవించినప్పుడు అప్పుడు మనకు కూడా ఆయన ధైర్యం ఏమిస్తాడంటే నన్ను బలపరచువాడు. కాబట్టి క్రీస్తే నన్ను బలపరచువాడు. కాబట్టి ఆయన బలములో నన్ను బలపరచువాడు అంటున్నాడు. అందుకొరకే కొరింథీయులకు రాసేటప్పుడు కూడా ఏమంటాడంటే మన బలహీనతలో ఆయన మనల్ని బలపరిచిన వాడు అంటున్నాడు కదా. 2 కొరింథీయులకు 3వ అధ్యాయంలో మనం గమనించినట్లయితే 2 కొరింథీయులకు 3వ అధ్యాయము 5వ వచనములో మా వలన ఏదైనా అయినట్లు ఆలోచించుటకు మా అంతటా మేము సమర్థులము కాదంటే బలవంతులము కాదు అనేటువంటి కార్యం. మా సామర్థ్యము దేవుని వలన కలిగినది. కాబట్టి మా సామర్థ్యము, బలము, మా యోగ్యత దేవుని వలన కలిగినది. ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరము కాదు కానీ ఆత్మకే పరిచారకులు ఉంటే మాకు సామర్థ్యం కలిగించినాడు. ఆయన మాకు సామర్థ్యం కలిగించేవాడు ఉంటున్నాడు. మా మట్టుకు మేము ఏ కార్యం చేయలేము అనేటువంటి కార్యాన్ని అపోస్తలుడైన పౌలు గుర్తిరిగిన అడుగుంటున్నాడు. ఎందుకంటే ఆయన లేకుండా మేమేమి చేయలేము, ఆయనే మరి కార్యములు జరిగించేవాడు. అందుకొరకే ఆ విధంగా తన యొక్క విశ్వాసం ఉండటం ద్వారానే ఏం చేశాడు, ఆయన కృపలో నిలిచి ఉంటున్నాడు. అందుకొరకే ఏం చెప్తుంటాడు ఇక్కడ చూసినట్లయితే 12వ అధ్యాయంలో 9-10 వచనాల్లో అపోస్తలుడైన పౌలు ఎందుకు అంటే నా శరీరంలో ఒక ముళ్ళు ఉన్నది, దాన్ని తొలగించమని ముమ్మారు నేను ప్రార్థన చేసినాను. అందుకు దేవుడు ఏం చెప్పాడట, నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతుంది నాకు చెప్పాను. కాబట్టి మనం ఇప్పుడు బలహీనమో అప్పుడు ఆయన మనం బలపరిచేవాడు ఉంటున్నాడు కదా. బలహీనులైన వారిని బలపరిచేవాడు ఉంటాడు, తృణీకరించబడిన వారిని ఎన్నిక చేసేటట్టుంటాడు. అటువంటి గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఉండేటువంటి కార్యం ఏంటంటే మరి క్రీస్తు శక్తి నా మీద నిలిచి నిమిత్తం. కాబట్టి ఆయన శక్తి నా మీద నిలిచేటప్పుడు మరి విశేషంగా నా బలహీనతలు నేను సంతోషపడతానంట. కాబట్టి
క్రీస్తు శక్తి, క్రీస్తు బలము, క్రీస్తు అధికారము, క్రీస్తు మరి కార్యములు మన మీద ఉండేటప్పుడు ఎట్లా ఉంటుంటే బలపరిచేవాడుగా ఉంటున్నాడు. కాబట్టి బలహీనతలు మనల్ని బలపరిచేవాడు ఉంటున్నాడు. కాబట్టి ఏమంటాడు ఇక్కడ చూసినట్టయితే, నన్ను బలపరచువా అని ఎందు నేను సమస్తమును చేయగలను. కాబట్టి ప్రియమైన సహోదరి, మన యొక్క జీవితాల్లో మనము ఈ విధంగా చెప్పగలమా? ఈ లోకంలో మనం కూడా మరి అటువంటి విశ్వాసమునకు మనం లోబడిన వారమైతే మనం కూడా ధైర్యంగా చెప్పగలం. ఎందుకంటే దేవుడు మన పక్షముగా ఉండగా మనకు విరోధి ఎవడు అంటాడు 8:31 రోమీయులకు రాసిన పత్రికలు. ఆయన మన పక్షంగా ఉండేటప్పుడు, ఆయన మనవాడుగా ఉండేటప్పుడు, ఆయన మనకు బలముగా ఉండేటప్పుడు, ఆయన మనకు ధైర్యంగా ఉండేటప్పుడు మరి మనకు భయం ఏంటి? కాబట్టి ఆయనలో నేను సమస్తమును చేయగలను అనేటువంటి కార్యాన్ని ఇక్కడ గుర్తిరిగాను. కాబట్టి ఇక్కడ నన్ను బలపరచువానది నేను సమస్తమును చేయగలను. కాబట్టి సమస్తము చేసేదానికి దేవుడు మనకు కృపనిచ్చేవాడుకుంటున్నాడు దినదినం. అది మన యొక్క శారీరక కార్యాలు కానీ, ఆత్మీయ కార్యాలు కానీ, కుటుంబ కార్యాలు కానీ చూసినట్లయితే మరి యొక్క ఉద్యోగ జీవితాల్లో కానీ, చదువులో కానీ అన్నింటిలో కూడా మనల్ని బలపరిచేవాడు ఎవరై ఉండాలా? యేసు ప్రభువు ఉండాలి. ఆయన యొక్క మాట, ఆయన యొక్క ఆజ్ఞ, ఆయన యొక్క తీర్మానం, ఆయన యొక్క డైరెక్షన్, ఆయన నడుపుదల కలిగినట్లయితే ఆయన తన యొక్క శక్తిని మనలో నిరూపించేవాడుకుంటున్నాడు కదా. ఎందుకంటే ఆయనకు సర్వాధికారి అయిన దేవుడు ఉన్నాడు. కాబట్టి ఇటువంటి సర్వాధికారి అయిన దేవుడు, ఉన్నతుడైనటువంటి దేవుడు, భూమి ఆకాశంలో సమస్తం వాటి మీద నాకు అధికారమైనది, ఇన్ఫినిట్ పవర్, ఇంకా ఆయన మించినట్టు పవర్ లేదు. అటువంటి దేవుడు మనతో ఉంటున్నాడంటే, మనల్ని బలపరుస్తున్నాడంటే మనం ఎందుకు చేయలేం? ఏదైనా కార్యం చేయగలం. కాబట్టి అపోస్తలుడైన పౌలుతో కూడా మనం కూడా ఏకీభవించి, దేవా మరి నీ కృపను బట్టి నేను కూడా మరి మీరు నన్ను బలపరచుట ద్వారానే మీలో నేను సమస్తము చేయగలను అనేటువంటి తీర్మానంలోకి రావాలి. కాబట్టి మనం ఏం చేసినా ఆయన యొక్క బలము చేత, ఆయన కృప చేత, ఆయన యొక్క ఆత్మ చేత మనకు కార్యం జరిగించాలి. ఆ విధంగా ఆత్మీయమైన అనుభవంలోనికి, పరిపక్వంలోనికి రావాలనేటువంటిది అపోస్తలుడైన పౌలు మనకు చెప్పేటువంటి మరి హెచ్చరిక ఏంటది. కాబట్టి ఆ విధంగా ఆయన బలమును ఆశ్రయించి మనం ఆయనలో నివసించడానికి ప్రభువు మనకు సహాయం చేయను.